భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్. బనకచెర్లపై అఖిలపక్ష భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్. ట్రాఫిక్ రూల్స్ను పాటించండి, తమ విలువైన ప్రాణాలను కాపాడుకోండి అని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ విజ్ఞప్తి. దొడ్డనేగేరి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్న మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 22వ తేదీన రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు అని శ్రీ భద్రకాళి దేవాలయ ఈవో శేషుభారతి తెలిపారు. భక్తులు కొంగు బంగారంగా విరజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారికి మొదటిసారిగా ఈ నెల 22వ తేదీన ఆదివారం రోజున రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ బంగారు బోనం సమర్పించనున్నారు. అమ్మవార్లకు ఆషాఢం లేదా శ్రావణ మాసాలలో బోనాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు. మన తెలంగాణలో జరుగుతుందని, అందరి సుఖ సంతోషాలతో రాష్ట్ర దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీ భద్రకాళి అమ్మవారికి ఈ సంవత్సరం నుండి బోనం సమర్పించడం జరుగుతుందని ఈవో శేషభారతి తెలిపారు. నమస్కారాలు. 12 గంటలకు మన ఎండోమెంట్ మినిస్టర్ గారు శ్రీమతి కొండా సురేఖ గారు, శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకించి ధర్మకర్తల మండలి వారిచే ఈవో ద్వారా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మరి వారు వీళ్ళందరికీ కూడా చక్కగా ఆశీర్వచనాలు చేస్తారు. చక్కటి కార్యక్రమం, తప్పకుండా ఆ రోజు రావాలి, అందరూ కూడా భోజనాలు స్వీకరించాలి. ఒకటి. రెండోది 22వ తారీఖు ఇది చాలా చాలా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మీ ఛానల్ ద్వారా తెలియజేయాల్సిన విషయం. మన భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రప్రథమంగా బోనాన్ని బంగారు పాత్రతో బోనం అమ్మవారికి సమర్పించడం. మరి శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు, వారి చేతులతో బంగారు పాత్రతో బంగారు బోనాన్ని భద్రకాళి అమ్మవారికి తొలిసారిగా మొట్టమొదటిగా ప్రప్రథమంగా వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ యొక్క బోనం సమర్పించే కార్యక్రమానికి వారు, మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు, వారి కుటుంబ సభ్యులు, మరి పెద్దలు అందరూ ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది. కనుక ప్రతి ఒక్కరూ 22/6/2025 మధ్యాహ్నం 12 గంటలకల్లా మరి లాల్ దర్వాజా నుంచి మరి అక్కడ సింహవాహినితో వారందరూ వస్తున్నారు. అక్కడి నుంచి కూడా మరి అక్కడ బోనం చేసే వారంతా కూడా ఇక్కడికి రావటం, బోనాన్ని భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా స్టార్ట్ చేయడం జరుగుతోంది. కనుక ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియపరచవలసిందిగా, ఎవరికైతే ఆసక్తి ఉందో అందరినీ కూడా ఆ బోనం బంగారు బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తారు. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధర అని శాస్త్రంలో శంకరుడు చే కట్టబడిన మంగళ సూత్రం గల అమ్మవారిని ఆయన స్తుతించారు. అట్లాగే కొన్ని ఆచారాలు ఏంటంటే ప్రతిరోజు బోనం ఎవరో ఒకళ్ళు తీసుకొని వస్తూనే ఉంటారు.
అమ్మవారికి సమర్పించుకుంటూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు. ప్రతి మాసంలో జరుగుతాయి. కానీ హైదరాబాద్లో ఒకసారి కరువు రావడం, ఆ కరువును పూడగొట్టుకోవడం కోసం ఆ బోనాలు అనేది ప్రత్యేకంగా విశేషంగా పెద్ద స్థాయిలో జరిపారు కాబట్టి దానికి ప్రాతినిధ్యం వచ్చింది. శాకంబరి ఉన్నది, శాకంబరి నవరాత్రులు ఆషాఢంలో ఎందుకు చేయాలి? తతోకమఖిలం లోకం ఆత్మదేహ సంభవై భరిష్యామి సురాశ్చాకై రావృష్టే ప్రాణదానికి. అమ్మవారి శాకంబరి. ఎప్పుడైతే లోకంలో కరువు వచ్చిందో ఆ దేవతలంతా ఋషులంతా ఆమెను ప్రార్థిస్తే ఆమె శరీరం నుంచి పలు విధములైన శాకములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును కూడగొట్టింది. అది వాస్తవం. కానీ గ్రీష్మర్తంలో ఆషాఢ మాసంలోనే కూడగొట్టిందా అంటే ఎందుకు? లోకంలో జరిగిన వాస్తవం. గ్రీష్మ గుణ విశేషే ఫల విశేష. ఒక్కసారి 1967లో కరువు వచ్చింది, 7 ఏళ్ల కరువు వచ్చింది. ఒకేసారి మొత్తం ఒకే వర్షంతో చెరువులన్నీ నిండిపోయాయి. అప్పుడేంది? 7 ఏళ్ల కరువు వచ్చినప్పుడు ఊళ్ళందరినీ సమావేశపరచడం జరిగింది, పండితులందరినీ. అయ్యా, మరి చిట్టి సప్తశతిలో శాకంబరీం స్తుబంధ్యాయం జవం సంపూజయన్నమన్న అక్షయ్యం అచ్యుతే శీఘ్రం అన్న పానామృత ఫలం. శాకంబరి ఉత్సవం చేస్తే ఈ కరువు పోతుందని ఉన్నదయ్యా. మరి కరువు చేద్దాం, పండితులందరూ ఆమోదం చేశాం. శాకంబరి ఉత్సవం చేశాం, కరువు పోయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఒక్కప్పుడు తెలంగాణలో భద్రకాళిగూడ మొదలైన శాకంబరి ఇప్పుడు ఆంధ్రమంతా బాధ్యత, దేశమంతా బాగుంది. అట్లాగే ఒక్కొక్క సందర్భానికి గ్రీష్మ ఋతువు. బదిలీ మీద వెళ్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఖమ్మం జిల్లా ఫారెస్ట్ శాఖ అభివృద్ధిలో గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ గారి విశిష్ట పాత్ర. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో గౌరవనీయులైన కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ గారు అత్యంత ప్రధానమైన పాత్ర పోషించారు. పర్యావరణ పరిరక్షణ, పర్యాటక ప్రోత్సాహం మరియు ఫారెస్ట్ సిబ్బంది సంక్షేమం వంటి విభాగాలలో ఆయన చేపట్టిన చర్యలు జిల్లా అభివృద్ధికి నూతన దిశను సూచించాయి. వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి, పార్కుల అభివృద్ధి మరియు పర్యాటక ప్రోత్సాహం. అర్బన్ ఫారెస్ట్ పార్కులు సందర్శకుల కోసం ప్రత్యేక వాహన మార్గం ఏర్పాటు, వైరా రోడ్ నుంచి డబుల్ రోడ్ నిర్మాణం, అర్బన్ పార్క్ రాకపోకలకు అనువుగా రవాణా మెరుగుదల. ఇదే ఒక సత్యమైన సంకల్పం, ఇదే ఒక మార్పుకు సంకేతం. ఇందిరమ్మ కళ సహకారం చేస్తున్న నాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన. ఈ కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. 60వ డివిజన్ వడ్డపల్లి, 58వ డివిజన్ ఎస్సీ కాలనీ మరియు 57వ డివిజన్ సమ్మయ్య నగర్ కాలనీలో లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, రాష్ట్రంలో చాలా చోట్ల ఇందిరమ్మ కాలనీలను ఉంటాయని గుర్తు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 3500 ఇళ్లకు గాను ప్రతి ఒక్క ఇల్లు నిజమైన అర్హులకు కేటాయించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. ఎట్లనన్నా చేయండి తండం పెట్ట అప్పుడు అది చెప్పండి. ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు పాదయాత్రలో కంటే ముందు తిరిగినప్పుడు, ఎలక్షన్స్ కంటే ముందు పాదయాత్ర చేసినప్పుడు సమస్యల మీద ఏవేవని మేము తెలుసుకోవడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ గారు ఇచ్చినటువంటి పథకాలని ఇవాళ ప్రత్యేకంగా 57, 60, 59,
8 ఈ డివిజన్లలో ఇలా పర్యటించడం జరిగింది. ముగ్గుపోసి చూస్తుంటే నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం, ఒక పండుగ వాతావరణం వాళ్ళ ఇంట్లో జరిగిన విధంగా ఆనందంగా మంచిగా చక్కగా పసుపు కుంకుమ ముగ్గులతోటి కలకల్లాడుతున్నది. అలా ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ మీరు గుర్తుపెట్టుకొని చూడండి, వినండి, వాస్తవమా కాదా ఇంటికి వెనక ఆలోచించండి. ప్రజలు వెనుకటి నుంచి ఇందిరాగాంధీ గారి కాడి మొదలు పెడితే, గాంధీ గారి నుంచి మొదలు పెడితే నేటి రాహుల్ గాంధీ గారి దాకా వాళ్ళ కుటుంబంలో దేశం కోసమే త్యాగం చేసింది తప్ప ఎక్కడా మధ్యలో జీవితకాలం బతకలే. వాళ్ళు మధ్యంతర చావులతోటి దేశానికి త్యాగం చేసినటువంటి కుటుంబం అది. మరి వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా చూడండి మీరు. ఇవాళ ఇండ్లు ఇచ్చినాం, రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఏవి కానీ, పెన్షన్లు కూడా త్వరలో రాబోతున్నాయి. రేషన్ కార్డుకి వెళ్ళి మీ కులం అడగలే, మతం అడగలే, ఏ పార్టీ అని కూడా అడగలే. మేము అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఒక ఆలోచనతోటి పోయేది. గతంలో ఎట్టుండే మొన్న 10 ఏళ్ల వరకు మీరు అందరు చూసిండ్రు. ఏ పార్టీ ఏ ఇది ఉన్నది, అది వచ్చిన వాళ్లకు టీఆర్ఎస్ఆ కాదా, అలా కార్పొరేటర్ బావకో బామ్మర్దికో లేకపోతే ఇంకెవరికో ఇచ్చుకున్నారు తప్ప పేదవాడు అర్హులైన వారికి ఇచ్చిండ్రా అనేది మీ మనస్సాక్షిని అడగండి. ఇవాళ మేము హన్మకొండ, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాలలో ప్రతి స్లంలో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. మేము రోడ్లు వేయటం కానివ్వండి, ఇవాళ దీన్దయాల్ కాలనీ పోండి, జూబ్లీ హిల్స్ ఉన్నట్టు ఉంటుంది. దీన్దయాల్ కాలనీ వెళ్ళి చూడండి. ఇవాళ ఇక్కడ కూడా సమ్మయ్యనగర్ కాలనీ కూడా మేము కమిషనర్ గారు, మేయర్ గారు, మేము కూడా చైర్మన్ మేము అందరం పర్యటించినాం. ఇక్కడ వీటన్నిటికి కూడా అప్రూవల్ అయిపోయినాయి. ఈ 2-3 రోజులలో టెండర్లు ఓపెన్ చేసిన తర్వాత సమ్మయ్యనగర్ కూడా అద్దం తిరిగి తయారు చేస్తామనే ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. మరి కాలనీ వాసులందరూ కూడా సహకరించండి తప్పకుండా. ఇప్పుడు ఇలా 40 ఇండ్లు ఇచ్చినాం, అందులో 8 నుంచి 10 దాకా రావడం జరిగింది. 21వ తారీఖు నాడు ఇవ్వవలసిన దానిలో మిగతాయి కూడా ఇచ్చేస్తాం. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఇప్పటికైనా సమయం ఉన్నది, మీరు అప్లై చేసుకోండి, మీకు తప్పకుండా మేము ఇస్తాం. థ్యాంక్ యూ. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి వార్నింగ్. మోడీ నువ్వు చెప్పినట్టు విన్నంత మాత్రాన అన్ని ప్రాజెక్టులకు అనుమతులు రావు. చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం. అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. అంతిమ నిర్ణేతలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము. పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్గా అడ్డాలుగా మారుతున్నాయి. అన్యాయం జరిగిందని మా ఎంపీటీసీ ఫిర్యాదు చేస్తే తిరిగి అతనిపైనే కంప్లైంట్ నమోదు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు లాగా దిగజారి ప్రవర్తించలేదు అన్నారు. అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా, ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయినాయి. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము, ఓడతాము. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, కానీ గింత లేకి పనులు, గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా, ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే, కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నన్ను సతాయిస్తున్నారని. ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము, ఇది ఎంతమాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీదో నేను విమర్శ చేస్తలేను. ఇది ఈ రోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను. ఆ
ప్రజాసేవకు సై, కార్పొరేట్ వ్యవస్థకు నై. కిసాన్ పరివార్ లిమిటెడ్ సీఈఓగా డాక్టర్ వివేక్ రాజీనామా చేస్తున్నట్టు డాక్టర్ వివేక్ మీడియా ముఖంగా వెల్లడించారు. మైబాద్ జిల్లా కేంద్రంలో నెహ్రూ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ వివేక్ ఉద్దేశభరితమైన మాటలు మాట్లాడారు. ప్రజాసేవలో భాగంగా డాక్టర్ వివేక్ చూసే సంస్థ కిసాన్ పరివార్ లిమిటెడ్ సీఈఓగా రాజీనామా చేస్తున్నట్టుగా సంచలన వ్యాఖ్యలు వెల్లడించారు. ఇకపై డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంను సంస్థాగతంగా దేశవ్యాప్తంగా బలోపేతంగా చేయడానికి భవిష్యత్తులో సమరశీల పోరాటాలు నిర్వహించడానికి సంసిద్ధమయ్యానని, విద్యారంగ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజల వద్దకే ఉంటా. ఇంకా ఏమైనా డౌట్ వస్తే ఈ కేవలం నేను కిసాన్ పరివార్ లిమిటెడ్గా ఏవైతే పదవులలో ఉన్నానో వాటికి రాజీనామా చేస్తాను. కానీ మళ్ళొక్క డౌట్ రావచ్చు, మీకు నాకు భూపాల్ నాయక్కి ఏమైనా సంబంధాలు చెడిపోయినావా అని. మా స్నేహబంధం ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. మా కేవలం ఏదైతే సంస్థలో నేను ఒక పదవి పెట్టుకొని ప్రజాసేవ నాకు ఆటంకం కలుగుతూ ఉంది కాబట్టి ఆ సంస్థ నుంచి మాత్రమే బయటికి వస్తూ ఉన్నా. నేను నా ఫ్యామిలీ ఆయన ఫ్యామిలీకి ఉన్నటువంటి బంధాలు అలాగే ఉంటాయి. అదేవిధంగా భూపాల్ నానావత్కి నాకు ఉన్న స్నేహబంధం ఎప్పుడు వరకు అప్పుడు వరకు పోతూనే ఉంటుంది. గత సంవత్సర కాలంగా ఒంటరిగానే పోరాటం చేస్తూ ఉన్నా. ఎవరికి ప్రతినిధిగా లేను, ఏ సంస్థకి ప్రతినిధిగా లేను. ఇక ముందు చేసే పోరాటాలు కూడా ఒంటరిగానే చేస్తా. డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్థనే ముందుకు తీసుకుపోయి పరిపూర్ణంగా డిఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే కార్యాచరణతో ముందుకు పోతాం తప్ప ఒక సంస్థలకు కానివ్వండి, ఒక వ్యక్తులకి కానివ్వండి, ఏ పార్టీలకి కానివ్వండి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి నా శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈవేళ అతి ముఖ్యంగా నేను 2 రోజుల కిందటే జూన్ 12వ తారీఖునే ఇక్కడ రావడం జరిగింది. మరలా ఈవేళ ఈ అత్యవసర ప్రెస్ మీట్ పెట్టడానికి గల చాలా ముఖ్య కారణం ఉంది. ఎంత ముఖ్య కారణం అంటే అనేక సందర్భాలలో ఈ క్వశ్చన్ పదే రేజ్ అవుతూ ఉంది. అండ్ నేను వచ్చిన రీజన్ ఏంటంటే మొన్న నా బర్త్డే సెలబ్రేషన్స్కి ఒక చిన్న కేసు ఏదో బుక్ చేసినారు. ఆ కేసు పక్షాన నేను 41A CRPC తీసుకోవడానికి రావడం జరిగింది. సరే, కేసులు పెడతా ఉంటారు, మేము ముందుకు పోతూ ఉంటాం. కేసులేమి 25 సంవత్సరాల నా సుదీర్ఘ పోరాట ప్రయాణంలో కేసులు నాకు కొత్త కాదు, పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, కోర్టులు కొత్త కాదు, మంత్రులు కొత్త కాదు, ముఖ్యమంత్రులు కొత్త కాదు, కేంద్ర మంత్రులు ఎన్నో చూసినాం. ఇట్లాంటివి మేము కేసులు పెట్టడానికి గల పోలీస్ వాళ్ళ పైన పూర్తిగా మాకు నమ్మకం. ఈ పర్టికులర్ రీజన్కి కేసు పెట్టినామని ఉంటే మాత్రం మహబూబాబాద్ జిల్లాకు నేను ఆరంభం నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాను అంటే వరద ఎప్పుడైతే వచ్చిందో మహబూబాబాద్ నుంచి ఆ రోజు నుంచి నేను మహబూబాబాద్కి రావడం మొదలుపెట్టిన. ఏమైనా కేసు పెట్టాలి అనుకుంటే మహబూబాబాద్ వరద ప్రాంతాలలో అనేక మంది కొట్టుమిట్టాడుతున్నప్పుడు దాదాపు 22 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినందుకు కేసులు పెట్టినారా, లేకపోతే వావిలాల గ్రామంలో ఒక పేద కుటుంబం, ఒక పేద మహిళ, ఆమె మొత్తం ఇల్లు కోల్పోయి ఆమె బాత్రూంలో ఉండి ఆమె 2 రోజులు బాత్రూంలోనే ఉంటే నేను పోయి ఆమెను బయటికి తీసుకొని వచ్చి ఆమెను ఒక షెడ్ వేసి అక్కడ ఆమెకు ఒక నివాసం కల్పించినందుకు కేసు పెట్టినారా? అదే రావిలాల గ్రామంలో నేను పోయి ఒక ఆటో మొత్తం కొట్టుకుపోయినట్లయితే, శ్రీనివాస్ అనుకుంటా అతని పేరు, ఆటో మొత్తం కొట్టుకుపోయితే అతని జీవనోపాధి పోయిందని చెప్పి మరలా కొత్త ఆటో కొనుక్కోవడానికి నేను సాయం చేసినందుకు కేసు పెడతా ఉన్నారా? అదేవిధంగా దుబ్బాతాండలో అనేక మంది ఇల్లులు పోయినాయి. ఆ ఇల్లులలో నేను నుంచొని మీ పెద్దన్నగా ఉన్నందుకు నా పైన కేసులు పెడతా ఉన్నారా? అదేవిధంగా మర్రిపేట స్కూల్లో పిల్లలు ఫ్యాన్లు లేక అలమటించిపోతూ ఉంటే 35-34 ఫ్యాన్లు ఇచ్చినందుకు నా పైన కేసు పెడతా ఉన్నారా? అదేవిధంగా గార్ల బయ్యారంలో మేము ఫ్యాన్లు ఇచ్చినాం, దానికని కేసులు పెడతా ఉన్నారా? అదేవిధంగా మహబూబాబాద్ మోడల్ స్కూల్కి నా వంతు సహాయం చేసినాం, దానికని కేసులు పెడతా ఉన్నారా? ఇట్లాంటి నేను చెప్పుకుంటూ పోతా ఉంటే ఒక రోజు మొత్తం అవుతుంది. మొన్నటికి మొన్న ఎవరూ లేనిది డోర్నకల్ పుణ్యతండాలో ఒక పేద కుటుంబం, ఒక సుమారు 80 సంవత్సరాల వృద్ధ జంటలు, వాళ్ళు ఇల్లు కోల్పోతే రోడ్డు పైన పడుకొని ఉంటే వాళ్ళకు తీసుకుపోయి ఒక నివాస గృహం చేసినందుకు నా పైన కేసులు పెడతా ఉన్నారా? ఈ కేసులకో దేనికో ఇట్లాంటి 100 కేసులు పోయినా 100 సార్లు జైలుకు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మహా అంటే 15 రోజులు, 35 రోజులు, 40 రోజులు మాత్రమే నన్ను లోపల చేయగలరు. నాలాంటి వాళ్ళు 100 మంది అంబేద్కర్లు గుర్తురు, అది మాత్రం చేసుకోవాలా. కేవలం నేను ఫాలో అయ్యేది ఒక్కటే అంబేద్కరిజం మాత్రమే. అంబేద్కరిజం వదిలేసి వేరేదేమీ కూడా ఫాలో కాను. ఇవన్నీ చూసిన తర్వాత
ఇన్ని పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత నాకు మున్ముందు ఏం అర్థమైంది అంటే ఇంకా నా పేరు పైన అనేక కేసులు బుక్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పి. సో నేను తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం అది కఠోర నిర్ణయమో నాకు తెలియదు, కాకపోయినా సరే నిరంతరం ప్రజాసేవలో ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాను. తెలంగాణ బనకచెర్ల ప్రాజెక్టుపై అఖిలపక్ష భేటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ అరవింద్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులకు కృష్ణా గోదావరి జలాలే ముఖ్యమని, రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ పోరాడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. టెక్నికల్, లీగల్, పొలిటికల్గా బనకచెర్లను అడ్డుకుంటామని ఆయన తెలిపారు. అలాగే కుదరకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఇప్పుడు గోదావరి నదిని తీసుకున్నప్పుడు మహారాష్ట్ర తర్వాత ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్. అంటే గోదావరి జలాలను 3 రాష్ట్రాలు పంచుకోవాలి, కృష్ణా నది జలాలను 4 రాష్ట్రాలు పంచుకోవాలి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 2 నదులే లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ వాటర్. అంటే ఇది అగ్రికల్చర్ కావచ్చు, ఇది దేనికైనా కావచ్చు, మనకి డ్రింకింగ్ వాటర్ కానీ ఎనీథింగ్ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ ఈజ్ గోదావరి అండ్ కృష్ణ. దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివాదాలు, సమస్యలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొనసాగుతూనే ఉంది. దాంట్లో పరిష్కారం కోసం మనం వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసాం. అయితే ఈరోజు ఇప్పుడు అత్యవసరంగా ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం అంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి, ఆరోపణలు, ప్రత్యారోపణలు, రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రయోజనాలు, ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయాలు ఎట్లున్నా తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలు దెబ్బతినకూడదు. ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనమే ప్రాధాన్యత తప్ప మిగతా ఏ అంశాలు ప్రాధాన్యత కాదు. ఇది ప్రాంతానికి సంబంధించిన సమస్య కాబట్టి రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసికట్టుగా ఎంఐఎంకి, బీజేపీకి ఐడియాలజికల్ differences are there. They cannot come together in ideology. Congress also. Yes. It's a hardcore hating between you and there. So even BJP and Congress also same thing. Sir, BRS ఇతర పార్టీలకు ఉన్న సమస్యలు ఉన్నా ఇప్పుడు ఎందుకు అందరినీ మనం ఒక వేదిక మీదకి వచ్చినామంటే ఇది పార్టీలు సిద్ధాంతాల కంటే కూడా ప్రజల ప్రయోజనం కీలకం. దీంట్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వం ఏం ప్రయత్నాలు చేసిందో మీకు వివరించి భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టినాం. మీటింగ్లో మీరందరూ సూచనలు ఇచ్చారు, వాటన్నిటిని కూడా అధికారులు నోట్ చేసుకున్నారు మీటింగ్ మినిట్స్. మీరు కొన్ని ప్రశ్నలు అంటే కొంత సమాచారాన్ని కూడా అడిగారు. డెఫినెట్గా మళ్ళీ మీకు ఆ సమాచారాన్ని ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు అక్రాస్ ద టేబుల్ అన్ని డీటెయిల్స్ కొంత చెప్పడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు రఘునందన్ రావు గారు 968 టీఎంసీలు గోదావరిలో ఎన్ని వాడుకున్నారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని అనుమతులు వచ్చినాయి, డికే అరుణ గారు ఎన్ని ప్రాజెక్టులు ముందుకెళ్ళినాయి, ఎన్ని ఉన్నాయని, అదేవిధంగా రవిచంద్ర గారు చాలా విషయాలు ప్రస్తావించారు. సరే వాళ్ళ వ్యూస్ చెప్పిండ్రు. వ్యూస్ను ఒక పక్కన కన్సిడర్ చేస్తూనే మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఫర్దర్గా మనం మెటిక్యులస్గా ఈ ఇష్యూలో కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మీ సహకారం ఉండాలి. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుంది. 3000 చెల్లించి ఫాస్ట్గా పాస్ తీసుకుంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారిపైన అయినా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన చేశారు. కార్లు, జీపులు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకే వర్తిస్తుందని స్పష్టీకరణ. ఆగస్టు 15 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. सरकार ने जो निर्णय किया है वो बहुत बड़े प्रमाण पर जनता को राहत देने वाला है, जिसमें 3000 रुपये में जो पास है साल भर का, उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम 10,000 से ज़्यादा रुपए का टोल देना पड़ता था, वो केवल 3000 रुपये में होगा. और ये जो वैलिडिटी है 1 साल में 200 ट्रिप वो क्रॉस कर सकते हैं. इसके साथ साथ एक ट्रिप मीन्स एक टोल को क्रॉस करना. इसका फायदा ये होगा कि 200 ट्रिप्स यानी 200 टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल 15 रुपये पड़ेगी. कुछ जगह पर ये 80 रुपये है, 50 रुपये है, 100 रुपये है, तो ये केवल 15 रुपये हो जाएगी. और मान लीजिए एक टोल पर आप 50 रुपये भी देते हो तो 200 टोल क्रॉस करने पर उसकी कीमत 10,000 होगी. उसके बदले में आपको केवल 3,000 रुपये में ये पास मिलेगा.
एनुअल पास और सालाना 7,000 रुपये की बचत होगी। और अभी जो सिस्टम हम लोग ला रहे हैं उसके बाद टोल नाके पे जैसे रुकना पड़ता था, रुकने की भी जरूरत नहीं पड़ेगी और निश्चित रूप से ये जनता को ये स्कीम से राहत मिलेगी। ये स्कीम केवल नेशनल हाईवे के लिए है क्योंकि वही हमारा अधिकार है। बाकी रोड जो स्टेट के होते हैं उसके ऊपर ये लागू होने का प्रश्न ही नहीं होता। मैं फिर से एक बार आपको ये विश्वास दिलाता हूँ कि इससे काफ़ी बड़ी राहत मिलेगी और 15 अगस्त से ये स्कीम पूरे भारत भर शुरू होगी और जिसमें निश्चित रूप से आपकी जो तकलीफ थी वो कम होगी। मैं फिर से एक बार आप सबका बहुत बहुत अभिनंदन करता हूँ और आपको शुभकामनाएं देता हूँ। धन्यवाद, नमस्कार। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.